హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో పాతకాలపు నాటి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అదే అండి, పాలకాయలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ 2 కప్స్ బియ్యం పిండి తీసుకొని మంచి జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాతకి దీంట్లోకి 1 కప్ షుగర్ని కూడా యాడ్ చేసేసుకొని 2 కప్స్ బియ్యం పిండికి 1 కప్ షుగర్ మంచి సరిపోతుందండి. అదేవిధంగా 1/2 కప్పు నువ్వులని యాడ్ చేసేసుకొని కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసేసుకొని పిండి మొత్తాన్ని మంచి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతకి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసేసుకొని మంచి కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులకి 2 టేబుల్ స్పూన్స్ పాలని యాడ్ చేసేసుకొని మంచి కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉందిగా, దాంట్లోకి కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పిండిని మాత్రమే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి రౌండ్గానైనా, ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా పొడుగానైనా చేసేసుకొని ముందుగా నువ్వులని పాలని కలిపి మనం పెట్టుకున్నాం కదా, ఈ పిండి మొత్తానికి ఆ నువ్వులు అంటేలాగా మంచి మీద నుంచి మంచి అంటించుకోవాలండి. ఇలా అంటించుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పడిపోకుండా చాలా బాగుంటాయి. నువ్వులు అనేది మనకు మంచి కనిపిస్తూ ఉంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని వీటన్నిటిని దాంట్లో యాడ్ చేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. ఎప్పుడు తినే స్వీట్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. చాలా బాగా వచ్చాయి కదా, చూడడానికి ఎంత బాగున్నాయో తినడానికి అంతకంటే బాగున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్.